ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక యోగిస్తే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, శుక్రుడు కనుక పాడైతే ఎటువంటి సమస్యలు ఉంటాయి. అయితే ప్రధానంగా శుక్రుడు కనుక పాడైతే మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ యొక్క నడవడిక కావచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లు కావచ్చు, వీటి ద్వారా మనకి అసలు జాతకంలో శుక్రుడు పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా, బలంగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు. అలాగే శుక్రుడు కనుక యోగిస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే జాతకాన్ని చూడకపోయినా వారి యొక్క అలవాట్లు కావచ్చు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క మాట తీరు, ఇష్టాయిష్టాలు, వీటిని బట్టి కూడా మనం కొంతవరకు శుక్రబలాన్ని అంచనా వేయచ్చు. ఒక జాతకంలో గురువు, శుక్రుడు చాలా చాలా ముఖ్యమైనటువంటి శుభగ్రహాలు. ఒక జాతకంలోనే కాదు, ముహూర్తం విషయాలు తీసుకున్నా కానీ ముహూర్తం విషయము, శుభకార్యాలు కూడా గురుబలము, శుక్రబలము చూస్తూ ఉంటాము. గురుమూఢమి, శుక్రమూఢమి ఉన్నప్పుడు శుభకార్యాలు జనరల్గా మనం చెయ్యము. మూఢమి అంటే ఉదాహరణకి గురుమూఢమి అంటే, గురుమౌఢ్యం అంటే గురువు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడం. అలాగే శుక్రుడు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు గోచారంలో శుభకార్యాలు జనరల్గా మనం చెయ్యం. అంత ప్రాధాన్యత ఉంటుంది గురువుకి, శుక్రుడికి ముహూర్త జ్యోతిష్యంలో కూడా. అలాగే ఒక వ్యక్తి జాతకంలో కూడా, ఒక వ్యక్తి జన్మించినప్పుడు గురువు, శుక్రుడు ఎలా ఉన్నాడు అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. గురువు జ్ఞానానికి, తెలివితేటలకి, వివేకానికి, ముఖ్యంగా విజరం, వీటికి ప్రతీక అయితే శుక్రుడు భోగభాగ్యాలకి, మంచి హృదయానికి, ఆర్టిస్టిక్ వాల్యూస్కి, కళాత్మక హృదయానికి, సంసార సౌఖ్యానికి, అలాగే వైవాహిక సౌఖ్యానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా కారణం శుక్రుడు. ఇటువంటి శుక్రుడు పాడైతే ఎలా ఉంటుంది? ఉదాహరణకి శుక్రుడు కనుక పాడైనట్టయితే వారికి సాధారణంగా శుభ్రత మీద ధ్యాస ఉండదు. వారింటికి కనుక వెళ్ళినట్టయితే వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం, ఒక అరేంజ్డ్ పద్ధతిలో ఉండవు, ఆర్గనైజ్డ్గా ఉండదు వారి యొక్క ఇల్లు కూడా. వారు కూడా ఎప్పుడూ కూడా తమ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మీద, వారి యొక్క క్లెన్లీనెస్ మీద పెద్దగా ధ్యాస అనేది ఉంచరు. ఆ జుట్టు కూడా చందరవందరగా ఉండడము, ఈ విధంగా పెద్దగా పర్సనల్ హైజీన్ మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉండదు. అయితే ఇదే శుక్రుడు కనుక బాగున్నట్టయితే ఎప్పుడు కూడా వారు ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా కనపడడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా వారింటికి వెళ్తే ఎప్పుడు చిన్న ఇల్లు అయినా కానీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మంచి డెకరేషన్తో, వస్తువుల్ని చాలా అందంగా తీర్చిదిద్దడము, ఎక్కడ ఏ వస్తువులు పెట్టాలి, అలాగే కబోర్డ్లో చక్కగా షోకేస్లో మంచి బొమ్మలు పెట్టడము, ఆ విధంగా వారి ఇంటికి వెళ్ళగానే మనకి ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. శుక్రుడు ఎప్పుడూ కూడా ఇటువంటి అందాన్ని, ఒక డెకరేషన్ని, వీటిని ఇష్టపడేటువంటి ప్లానెట్. వారు కూడా ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటారు, మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకోవడము, ఉన్నంతలో బెస్ట్ క్వాలిటీ అటైర్ అంటే డ్రెస్సింగ్ ఇష్టపడము, ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండడము, ఇల్లు నీట్గా పెట్టుకోవడము, అరేంజ్డ్గా పెట్టుకోవడం, ఇలా ఉంటుంది శుక్రుడు కనుక బాగున్నట్టయితే ఆ వ్యక్తి యొక్క అలవాట్లు. అయితే శుక్రుడు ఏ ఇంట్లో కనుక ఉండి బాగుంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి కారకత్వాల్ని బాగా వృద్ధి చేస్తాడు. శుక్రుడు లగ్నంలో ఉండి బాగున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా శుభ్రతకి, ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి వీటికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే శుక్రుడు ఉదాహరణకి మంచి ఫుడీస్ అయి ఉంటారు, అంటే భోజన ప్రియులు అయి ఉంటారు, చాలా రకాల భోజనాలను ఆస్వాదించాలి అనేటువంటి ఒక ఇష్టం ఉంటుంది. అంటే భోజనం చేస్తున్నప్పుడు కూడా, ఐటమ్స్ తింటున్నప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. కొంతమంది భోజనం చేస్తారు, చాలా హడావిడిగా త్వరగా తినేసి వెళ్ళిపోతారు. వీరు అలా కాకుండా ప్రతి ఐటమ్ని టేస్ట్ చేయడము, అందులో ప్లస్ మైనస్ని వర్ణించడము, ఈ విధంగా వారు ఫుడ్ని ఎంజాయ్ చేసేటువంటి ఒక లక్షణం కలిగి ఉంటారు. పార్టీస్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ని, రకరకాల డిషెస్ వాళ్ళే స్వయంగా చేసి వడ్డించడము, ఇటువంటి ఇష్టాలు ఉంటాయి. హోటల్ బిజినెస్లో రాణించడానికి శుక్రుడు యొక్క సెకండ్ హౌస్ ప్లేస్మెంట్ కూడా చాలా మటుకు సహాయపడుతుంది. ఈ విధంగా ఏ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఇంటికి సంబంధించినవి చాలా ఫోర్టిఫై అవుతాయి, అంటే చాలా వృద్ధి చెందుతాయి, ప్రకాశిస్తాయి. ఫిఫ్త్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వారు ఎక్కువగా ప్రేమ వ్యవహారాన్ని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు, చాలా సాఫ్ట్ హార్టెడ్గా ఉంటారు, కళాత్మక హృదయం ఉంటుంది, కళా ప్రియులుగా ఉంటారు, కళా ప్రేమికులుగా ఉంటారు.
కళల్లో ప్రావీణ్యం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దైవభక్తి కలిగి ఉంటారు. మంత్రశాస్త్రం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. మంత్ర సాధన కూడా చేసేటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. 11th హౌస్లో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సోషల్ స్టేటస్ బాగుంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, విఐపీస్తో స్నేహ సంబంధాలు, రాజకీయ వర్గాల్లో మంచి స్నేహ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి శుక్రుడు సహాయపడతాడు. ఇదే శుక్రుడు నెగిటివ్ కనుక అయినట్టయితే ఎప్పుడు కూడా జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండడము, ఒక ఆశయము, ఒక ఫోకస్, ఒక టార్గెట్ ఏమీ లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. శుక్రుడు కనుక పాడైనట్టయితే జాతకంలో ఎప్పుడు కూడా జీవితంలో సీరియస్నెస్ అనేది ఉండదు. అలాగే బద్ధకము, అదేవిధంగా ఎడిక్షన్స్కి లోన్ అవ్వడము, ముఖ్యంగా డ్రింకింగ్, అలాగే ఈ రోజుల్లో చూస్తే డ్రగ్స్, వీటన్నిటికీ కూడా ఎక్కువగా ఆకర్షితులు అవడము, ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవి. ముఖ్యంగా విద్యార్థి దశలో స్టూడెంట్ స్టేజ్లో కనుక శుక్రమహాదశ నడుస్తూ శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే అటువంటి వారికి చదువు పట్ల పెద్ద సీరియస్నెస్ ఉండదు. అయితే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఒక ఆశయం ఉంటుంది. దానికి తగ్గటువంటి హార్డ్ వర్క్ ఉండదు. ఊహల్లో తేలుతూ ఉండడము, కష్టపడి చదివి ఉద్యోగం వ్యాపారం చేసి జీవితంలో పైకి రావాలి అనేటువంటి ధ్యాస కంటే కూడా ఈజీ మనీ ఎలా సంపాదించవచ్చు, తక్కువ కష్టపడి ఎక్కువ పాపులర్ ఎలా అవ్వాలి, ముఖ్యంగా వాళ్ళకి పాపులారిటీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అందరూ నన్ను గుర్తించాలి, అందరిలాగా నేను 9 to 5 జాబ్కి వెళ్ళి కష్టపడి నెలకింత జీతం తెచ్చుకొని రాకూడదు, జీవితంలో నేను సాధించాలి, అసలు నేను పుట్టిందే సాధించడం కోసం, ఈ విధంగా ఊహల్లో తేలుతూ తల్లిదండ్రులు చెప్పినా కానీ పెడచెవున పెడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానికి తోడు ఫ్రెండ్షిప్, శుక్రుడు ఎక్కడైతే పాడవుతాడో బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. తనని ఇంకా పాడు చేసేటువంటి ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారు. అటువంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు శుక్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సోషలైజేషన్ ఇష్టం, వాళ్ళకి పొగడతలు ఇష్టం, అందరూ తన్ని పొగడాలి, తన్ని మెచ్చుకోవాలి, తన మీద ప్రేమ కురిపించాలి, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని ఇప్పుడు కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ మాయలో ఉండి ఆ ఫ్రెండ్షిప్ మత్తులో స్టడీస్ని నెగ్లెక్ట్ చేయడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మిడిల్ ఏజ్లో శుక్రమహాదశ వచ్చినప్పుడు కూడా శుక్రుడు నెగిటివ్గా ఉన్నట్టయితే ఫ్రెండ్స్ వల్ల మోసపోవడము, వ్యాపార భాగస్వాముల వలన మోసపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైనటువంటి బ్రేకప్స్, దానివల్ల మనోవేదన, తీవ్రమైన మనోవేదన, ఆ లవ్ ఫెయిల్యూర్ అయ్యేసరికి తట్టుకోలేక తాగుడికి అలవాటు అయిపోవడము, బానిస అయిపోవడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. వారికి వాళ్ళ ఎమోషన్స్ కంటే ఏదీ ముఖ్యం కాదు. శుక్రుడు లక్షణం ఇది. ముఖ్యంగా పాడినట్టయితే శుక్రుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటారు. ఈ స్త్రీలతో స్నేహాలు, వాళ్ళ స్నేహం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ వీక్నెస్ తెలిసినటువంటి వారు కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసము వేరే ఏదన్నా ఆశించి వీరికి దగ్గర అవుతూ ఉంటారు. అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి శుక్రుడు వీక్గా ఉన్నట్టయితే. ముఖ్యంగా శుక్రమహాదశ నడుస్తూ ఉన్నట్టయితే శుక్రుడు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాడు మనకి అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యము. లేకపోతే ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు అనేవి ఉంటాయి. లగ్నంలో ఉన్న, 2nd హౌస్లో ఉన్న, 3rd హౌస్లో ఉన్న, ఏ ఇంట్లో ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఆ మహాదశలో. లగ్నంలో శుక్రుడు ఉండి శుక్రమహాదశ నడుస్తూ శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా అత్యాశ, జీవితంలో త్వరగా పైకి రావాలి, ఈజీ మనీ, ఫాస్ట్ మనీ, వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దానికోసమే వారు వాళ్ళ యొక్క శక్తియుతులన్నిటి కూడా ధారపోస్తూ ఉంటారు. 4th హౌస్లో శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం కోరుకుంటూ విలాసాల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ జీవితంలో ఒక ఎయిమ్, పర్పస్ అనేది లేకుండా సాగుతూ ఉంటుంది వారి యొక్క లైఫ్. శుక్రమహాదశ అన్ని గ్రహాల మహాదశల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి మహాదశ 20 సంవత్సరాలు. అందుకే శుక్రమహాదశ నడుస్తోంది అంటే కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. శుక్రుడు చాలా బాగా యోగిస్తే పర్వాలేదు. అయితే శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణము, అద్భుతమైన ధనయోగంలో ఉన్నాడు అనుకుందాం. శుక్రుడు రాజయోగంలో ఉన్నాడు, అన్ని భోగాలు ఇస్తాడు, లగ్జరీస్ ఇస్తాడు, బంగ్లాస్లో ఉంటారు, లగ్జరీ కార్లో తిరుగుతారు,
అయితే పెద్ద సేవింగ్స్ అనేది ఉంటుందా అంటే అది డౌట్ఫుల్. ఎందుకంటే అప్పు చేసైనా సరే లగ్జరీస్ అనుభవించాలనేటువంటి ఒక తపన ఉంటుంది శుక్రుడు బలంగా కనుక్కున్నట్టయితే. వితరణ, తన స్టేటస్ చూపించుకోవడానికి ఖర్చు పెట్టడము, అలాగే ఫ్రెండ్స్కి ఏది అడిగితే ఇది ఇచ్చేయడము, ఈ విధంగా సాగుతుంది శుక్రమహాదశ 20 సంవత్సరాలు కూడా. అందుకే శుక్రమహాదశ నడుస్తున్నప్పుడు ఫినాన్షియల్ డిసిప్లిన్, ఆర్థికపరమైనటువంటి ఒక నియంత్రణ అనేది చాలా అవసరము. స్నేహితుల కోసం కావచ్చు, తనకి నచ్చిన వారి కోసము, ప్రియురాల కోసము ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి నష్టాల్లోకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం శుక్రమహాదశలో. అలాగే అబ్బాయిల విషయంలో శుక్రుడు కనుక పాడినట్టయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, స్త్రీ పక్షపాతి కాబట్టి మగవాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడతారు స్త్రీల కంటే కూడా. ఒకవేళ స్త్రీల జాతకంలో శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వారి యొక్క భర్తలకి ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకే ఈ శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్, ఘర్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక శుక్రుడు కనుక యోగించినట్టయితే ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి భవనాల్లో ఉండడము, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడము, సాహిత్యాభిమానులుగా ఉంటారు, కవులుగా ఉంటారు, కళా ప్రేమికులుగా ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు యోగించినట్టయితే. వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపాలి, ప్లేఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, జీవితం అనేది సీరియస్గా ఉండకూడదు, ఇటువంటి సిద్ధాంతాలు నమ్మే వ్యక్తులుగా ఉంటారు శుక్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే. అందుకే వారు ఎప్పుడు కూడా తమను తాను ఆకర్షణీయంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వారి ఏజ్ కనపడకుండా, వారి మిడిల్ ఏజ్ దాటినా కానీ ఎప్పుడు కూడా అందంగా తయారయ్యి ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, రొమాంటిక్గా ఉండాలి అనేటువంటి ఒక దృష్టికోణంతో ఉంటారు. ఈ విధంగా శుక్రుడు చాలా మంచి లక్షణాలను ఇస్తాడు యోగించినట్టయితే, పాజిటివ్గా కనుక్కున్నట్టయితే. అయితే శుక్రమహాదశ నడుస్తూ శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కనుక చూసినట్టయితే, ఈజీ మనీ కోసము ప్రాకులాడకుండా కష్టపడి పనిచేసి సంపాదించడం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో ఈజీ మనీకి చాలా చాలా దారులు ఉన్నాయి. ఫాస్ట్ మనీ, ఈజీ మనీయే కాకుండా ఫాస్ట్ మనీ, చాలా త్వరగా డబ్బులు వచ్చేసేయాలి. ముఖ్యంగా పాపులారిటీ కావాలి, తనందరికీ తెలియాలి, తనందరూ చూడాలి. అది టీవీలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే, సోషల్ మీడియాలో కావచ్చు, ఎప్పుడు తను కనబడుతూ ఉండాలి. ఇటువంటి ఒక తపన చాలా తీవ్రంగా ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు వాటి వల్ల జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వాటిని కూడా పట్టించుకోకుండా వారు రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోషల్ స్టేటస్ కోసం విపరీతంగా ప్రయత్నించడము, అడిక్షన్స్కి లోన్ అవ్వడము, ఇది కూడా శుక్రుడు ఇచ్చేటంటే చాలా నెగిటివ్ రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు నెగిటివ్గా ఉంటాడో ఎక్కువగా ఎడిక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అయితే గురుబలం కనుక ఉన్నట్టయితే అటువంటి ఎడిక్షన్స్కి లోన్ అవ్వకుండా మనోబలంతో వాళ్ళు వాటికి దూరంగా కూడా ఉంటారు. ఇది కూడా మనం ఎప్పుడు కూడా గమనించాలి. ఓన్లీ శుక్రుడిని స్టడీ చేయకుండా శుక్రుడు కనుక నెగిటివ్గా ఉంటే గురుబలం ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే గ్యాంబ్లింగ్, బెట్టింగ్, లాటరీ ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా నష్టపోతారు శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే. చాలామంది విషయాల్లో చూడొచ్చు, శుక్రమహాదశ వచ్చినప్పుడు స్పెక్యులేషన్లో నష్టాలు రావడము, లాటరీ, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటిలో నష్టాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, నెగిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అలాంటి వారు భార్య నుంచి కూడా కొంతవరకు ప్రాపర్టీ నాశించడము, అటువంటి వారికి చాలా రిచ్ వైఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే కలత్ర స్థానంలో, కలత్రానికి సంబంధించినటువంటి స్థానాల్లో వచ్చేటువంటి భార్య చాలా ధనవంతురాలై ఉంటుంది. కాబట్టి అలా ఒక ధనవంతురాలని మ్యారేజ్ చేసుకుని, పెళ్లి చేసుకుని తాను కూడా ధనవంతుడు అవ్వచ్చు అనేటువంటి ఒక లక్షణం కూడా ఉంటుంది శుక్రుడు నెగిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. ఈ విధంగా శుక్రుడు ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తాడో, ఎన్ని భోగభాగ్యాలు ఇస్తాడో అంతే లెవెల్లో సమస్యలు, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లోపాలు కూడా ఇస్తాడు. లూజ్ మోరల్స్ ఉంటాయి, పెద్దగా నైతిక విలువల పట్ల నిబద్ధత అనేది ఉండదు. తనకి లాభం వస్తుంది, మంచి జరుగుతుంది అనుకుంటే నైతికంగా దిగజారడానికి కూడా పురుగొల్పుతాడు శుక్రుడు. స్వార్థపరత్వం ఉంటుంది శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, స్వార్థపరులుగా ఉంటారు. ఎందుకంటే వారికి జీవితంలో, సొసైటీలో
ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఇటువంటి మారల్ వాల్యూస్ని కాంప్రమైజ్ అవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. ఈ విధంగా శుక్రుడి విషయంలో మాత్రము ఎప్పుడూ కూడా కొంత అనాలిసిస్ చేసుకుని శుక్రమహాదశ ఎంతవరకు నెగిటివ్గా ఉంటుంది లేదా ఎంత పాజిటివ్గా ఉంటుంది అని ఒక అంచనాకి రావడం అనేది చాలా చాలా ముఖ్యము. ఒకవేళ శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే మనకు కొన్ని లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శుక్రుడు చాలా మటుకు పాజిటివ్గా ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు లక్ష్మికి ప్రతిరూపం, ధనానికి ప్రతిరూపం, భోగభాగ్యాలకు ప్రతిరూపం, వాటికి ప్రతీక శుక్రుడు. శుక్రమహాదశ నడుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా వ్యసనాలకు దూరంగా ఉండడము, నైతిక విలువలకి కట్టుబడి వృత్తి వ్యాపారాల్లో కొనసాగడము, అదేవిధంగా స్త్రీలను గౌరవించడము, తల్లి, భార్య, అక్క, చెల్లి, ఎవరైనా సరే బంధువులు, వీళ్ళందరూ స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవించాలి. శుక్రుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలంటే ఇది ఒక రెమెడీగా కూడా పనిచేస్తుంది. అలాగే డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, శుక్రుడు లక్ష్మీప్రదమైనటువంటి ఒక గ్రహము. ఎప్పుడైతే ఇటువంటి క్లెన్లీనెస్, శుభ్రత పాటిస్తూ డివైన్ లైఫ్ స్టైల్లో ఉంటాడో శుక్రుడు చాలా ప్లెజెంట్గా ఉండి బ్లెస్ చేస్తాడు జాతకుణ్ణి, అన్ని రకాల శుభాలని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. శుక్రుడు నెగిటివ్గా ఉన్న పాజిటివ్గా ఉన్న ఎప్పుడూ కూడా ఇటువంటి ఒక లైఫ్ స్టైల్లో ఉండడం అనేది చాలా చాలా మంచిది. నెగిటివ్గా ఉన్నట్టయితే నెగిటివిటీ చాలా తగ్గి మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎదురు దెబ్బలు తినకుండా, అలాగే మోసపోకుండా, ధన నష్టం కాకుండా ఆ జాతకుడిని కాపాడడానికి శుక్రుడు ట్రై చేస్తాడు. ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం జరిగి తీరుతుంది. కానీ ఆ ప్రారంధం కాకుండా దానికి తోడుగా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేట అంశాలు ఉంటే వాటిని మ్యాక్సిమం తగ్గిస్తాడు శుక్రుడు ఇటువంటి రెమెడీస్ని చేసుకోవడం ద్వారా. ప్రారంధంలో ఉన్నది ఎలాగో జరగకమన్నది, కానీ చాలా మటుకు మనకి జరిగేటువంటి నష్ట తీవ్రతని తగ్గించుకుంటూ మనలో పాజిటివిటీ పెంచుకోవడానికి ఎప్పుడూ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి ఈ రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. రెమెడీస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అవి మైండ్ మీద పనిచేసి మైండ్ని ఎప్పుడు పాజిటివ్ ఆరాలో ఉంచడానికి ప్రయత్నించడము అని అర్థం చేసుకోవాలి తప్ప ప్రారంధాన్ని మార్చవు రెమెడీస్. అలాగే శుక్రుడు కూడా రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో హ్యాపీగా ఉంటూ ఆ 20 సంవత్సరాలు కూడా వీలైనంత మినిమం నష్టాలని చవి చూస్తూ ముందుకెళ్ళడానికి శుక్రుడు సహాయపడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.